హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం గజ దొంగ అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు ఆర్ నాగేంద్ర గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. దారా నగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు. అతడు చోర విద్యలో ఆరితేరినవాడు. ఎందరో ధనికుల ఇళ్ళు కొల్లగొట్టాడు. కానీ అతన్ని పట్టుకున్నవారు లేరు. అతనికి ప్రజలు రేచుక్క అని పేరు పెట్టారు. కానీ ఈ రేచుక్క ఎవరో, ఎట్లా ఉంటాడో, ఎక్కడ నివసిస్తున్నాడో చూసిన వారు లేరు. కనుక అతన్ని పట్టుకోవడానికి రాజు చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. రేచుక్కకు ఒక కుమారుడు ఉండేవాడు. ఇతను తండ్రిని మించినవాడు. కొడుకు తనకన్నా చోర విద్యలో యుక్తివంతుడు కావటం చూసి రేచుక్క అతనికి పగటి చుక్క అని పేరు పెట్టాడు. పగటి చుక్కకు 16 ఏళ్ళు వచ్చాక తండ్రి కొడుకులిద్దరూ కలిసి దొంగతనాలకు పోతూ ఉండేవారు. రేచుక్క పెద్దవాడైపోతూ ఉండడం వల్ల అతనికి పగటి చుక్క సహాయం అవసరమవుతూ ఉండేది. ఒక రాత్రి తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాజుగారి ఖజానాకు కన్నం వేశారు. కన్నం వెలుపల పగటి చుక్క నిలబడ్డాడు. రేచుక్క కన్నంలోంచి ఖజానాలోనికి వెళ్ళి కొంత ధనము, సొమ్ము కొడుకుకు అందించి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి రేచుక్క చేతిలోంచి ఏదో వస్తువు కింద పడి చప్పుడైంది. ఈ చప్పుడుకు ఖజానా రక్షక భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే కన్నంలో తల దూర్చిన రేచుక్క మెడ మీద కత్తితో బలంగా కొట్టారు. ఆ దెబ్బకు రేచుక్క తల బయటకి, మొండం లోపలికి పడిపోయినాయి. కన్నం వెలుపల ఉన్న పగటి చుక్క తండ్రి తల తీసుకొని ఇంటికి పారిపోయాడు. అతను ఈ విషాద వార్తను తల్లికి చెప్పాడు. ఆమె భర్త కోసం శోకించింది. బయటకు ఏడవద్దని, ఏడిస్తే తమ రహస్యం బయటపడుతుందని పగటి చుక్క తల్లికి జాగ్రత్త చెప్పాడు. మర్నాడు పగటి చుక్క మంచి దుస్తులు వేసుకొని పెద్ద మనిషిలాగా రాజసభకు వెళ్ళాడు. అక్కడ రాత్రి జరిగిన దొంగతనం గురించి చర్చ వచ్చింది. తల లేకపోవటం చేత దొంగ ఎవరినైనది నిర్ధారించలేకపోయారు. కానీ ఆ దొంగ వెంట ఇంకొకడు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ దొంగతనం ఇద్దరు కలిసి చేసింటారు అని రాజు గ్రహించాడు. చనిపోయిన దొంగ మొండెం బండి మీద పట్నంలో అన్ని వీధులు తిప్పమని, దాన్ని చూసి ఎవరు ఏడిస్తే వారిని పట్టుకురమ్మని రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. పగటి చుక్క రాజు వేసిన ఎత్తు గ్రహించాడు. ఒకవేళ తల్లి గనక తన తండ్రి శవాన్ని చూసి దుఃఖిస్తే తమకు రాజు వల్ల ప్రమాదమని తెలుసుకున్నాడు. ఎట్లా అయినా తల్లికి నచ్చచెప్పి ఆమె దుఃఖించకుండా చేయటం తన విధిగా భావించాడు. ఆ వెంటనే రాజ్యసభ నుండి సరాసరి ఇంటికి వెళ్ళాడు. రేపు నాన్న శరీరాన్ని మన వీధిలోకి తెస్తారు. అది చూసి నువ్వు గనక ఏడ్చావంటే మన కుంప మునిగిపోతుంది. రాజు నేరస్తుని పట్టుకునేందుకు ఎత్తు వేశాడు. కనుక నువ్వు ఏడవకుండా ఉండాలి అన్నాడు పగటి చుక్క తల్లితో. నాయన, నీ తండ్రిని చూడకుండా ఎలా ఉంటాను, చూస్తే ఏడవకుండా ఎలా ఉంటాను అని తల్లి బోర్న ఏడ్చింది. సరే, తల్లి కొడుకులు ఇద్దరూ భిక్షగాళ్ల వేషం వేసుకున్నారు. వాళ్ళు ఒక వీధిలోనికి వెళ్ళారు. అక్కడ పగటి చుక్క ఒక మునగ చెట్టు ఎక్కి కాయలు కోస్తున్నట్లు నటించాడు. రేచుక్క శవం ఆ వీధిలోనికి వచ్చేసరికి అతని భార్యకు పట్టరా దుఃఖం వచ్చేసింది. అదే సమయంలో పగటి చుక్క చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. ఆ దుఃఖంలో తల్లి పగటి చుక్క మీద పడి బావురుమంటూ, అసలే తండ్రి లేనివాడివి, నీకు ఇదేం కర్మ వచ్చి పడిందిరా తండ్రి అంటూ ఏడ్చింది. రాజభటులు ఆమెను ఊరడించి రేచుక్క శవం ఉన్న బండితో ముందుకు సాగిపోయారు. వాళ్ళు రోజల్లా ఊరి వీధులన్నీ తిరిగినా ఫలితం కలగలేదు. ఇళ్లకు వెళ్ళిపోయారు. మర్నాడు రాజసభకు పగటి చుక్క మామూలుగా వెళ్ళాడు. రాజుగారు భట్లను పిలిపించి అడిగాడు, దొంగ శవాన్ని చూసి ఎవరైనా ఏడ్చారా అని. లేదు మహాప్రభు, ఒక అడుక్కు తినే మనిషి ఏడవటం చూశాం, కానీ ఆమె తన కుమారుడు ములగ చెట్టు మించి కింద పడిపోయినందుకు ఏడ్చింది అని జవాబిచ్చారు భటులు. ఆ ఏడ్చిన మనిషి రాజభటులు వచ్చే సమయానికి చెట్టు మీద నుంచి పడిన యువకుడు దొంగ తాలూకు మనుషులే ఉండవచ్చునని రాజుకు అనుమానం వేసింది. కానీ వారు చేయి దాటిపోయారు. అందుచేత రాజుభటులకు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాత్రే దొంగ కళేబరాన్ని దహనం చేసేయండి. కానీ జాగ్రత్త, చెట్టు మీద నుంచి పడిపోయిన వాడు చితిలో తన తండ్రి తలకాయను పడవేయటానికి తప్పక వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకోండి అన్నాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాత్రి రాజభటులు దొంగ కళేబరాన్ని శ్మశానానికి తీసుకుపోయి చితి పేర్చి దహనం చేయనారంభించారు. ఆ సమయంలో పగటి చుక్క ముఖమంతా నల్ల మసి పూసుకొని, జుట్టు విరబోసుకొని, మెడలో గవ్వల పేర్లు వేసుకొని, ఎర్ర బట్టలు కట్టుకొని, ఒక చేతిలో కత్తి, రెండో చేతిలో కాగడా పట్టుకొని, తండ్రి శిరస్సును మూటగట్టి భుజాన వేసుకొని, భీకరంగా అరుస్తూ కాళ్ళ గజ్జలు కట్టుకొని పరిగెత్తుకుంటూ శ్మశానంలోనికి వచ్చాడు. ఆ భయంకర ఆకారం చూసి రాజభటులు భూతం అనుకుని చెల్లా చెతురుగా పారిపోయారు. అప్పుడు పగటి చుక్క చితి చుట్టూ ప్రదక్షిణ చేసి తండ్రి తల చితిలో వేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జరిగిన వృత్తాంతం రాజు విని దొంగ కొడుకు సాహసానికి ఆశ్చర్యపోయాడు.
ఆయన తన భటులతో ఈసారి ఈ విధంగా అన్నాడు, దొంగవాడి కొడుకు మళ్ళా మిమ్మల్ని మోసం చేశాడు. వాడు చితిలో పాలు పోయటానికి రేపు తప్పక వస్తాడు. కనుక మీరు ఈసారైనా మోసపోకుండా వాడిని కనిపెట్టి పట్టుకోండి అన్నాడు. మర్నాడు శ్మశానంలో కాపలా ఉన్న రాజభటులు ఒక గుల్ల పిల్లవాడిని చూశారు. వాడు నెత్తిమీద పాలకుండలు దొంతరలుగా పెట్టుకుని శ్మశానం మీదుగా రాజనగర్ కేసి వస్తూ ఉన్నాడు. వాణ్ణి బుకాయించి పాలు తాగాలని రాజభటులు ఎత్తువేశారు. కానీ వాడు ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు వాళ్లకు. రాజభటులు వాడిని భయపెట్టబోయారు. వారి నుంచి తప్పించుకోవటానికి గొల్ల పిల్లవాడి చితి వైపు వెళ్ళాడు. ఆ సమయంలో వాడి నెత్తి మీద పాలకుండలు చితిలో పడి పగిలిపోయినాయి. చూడండి, మీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను అంటూ గొల్ల పిల్లవాడు ముందుకు సాగాడు. వాడికన్నా ముందే రాజభటులు రాజుగారి దగ్గర పరిగెత్తి ఏ పాపం ఎరగమని తమ మీద అసత్య ఫిర్యాదు చేయటానికి ఒక గొల్ల పిల్లవాడు వస్తున్నాడని ఆయనకు విన్నవించుకున్నారు. జరిగిందంతా విన్న మీదట దొంగ కొడుకు మళ్ళీ భటులను మోసం చేశాడని రాజుకు అర్థమైంది. ఇంత నేర్పని పట్టడం మామూలు భటుల వల్ల కాదని రాజు సర్దార్ను పిలిపించి ఈ విధంగా చెప్పాడు. ఇవాళ రాత్రి దొంగ కొడుకు తన తండ్రి అస్థికలు ఏరుకోవటానికి శ్మశానానికి వస్తాడు. నువ్వు ఈ రాత్రి శ్మశానంలోనే కాపలా ఉండి వాడిని ఎట్లాగైనా పట్టినట్లయితే నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. సర్దారు దొంగ కొడుకును పట్టుకోవటానికి ఒక మంచి ఎత్తు వేశాడు. దొంగను దహనం చేసిన చోటనే ఒక గుడారం వేసి అందులో మంచం మీద తాను పడుకొని బయట బట్టలను కాపలా ఉంచాడు. ఎవరైనా అస్థికల కోసం వస్తే బట్టలను దాటి గుడారంలోనికి రావాలి. ఇదంతా తెలుసుకుని పగటిచుక్క ఆ రాత్రి చక్కని ఆడపిల్ల వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. దారు గుడారంలో బయట కాపు ఉన్న భటులు ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు గద్దిస్తూ ముందుకు వచ్చి అడిగారు. సర్దార్ గారు రమ్మన్నారు అన్నాడు పగటిచుక్క ఆడగొంతుతో. నిజమే కాబోలనుకొని భటులు పగటిచుక్కను గుడారంలోని పోనిచ్చారు. పగటిచుక్క లోపలికి వెళ్ళి మంచం మీద నిద్రపోతున్న సర్దార్ని లేపాడు. సర్దార్ తుల్లిపడి లేచి, ఎవతవే నువ్వు అని గొంతు పట్టుకున్నాడు. అయ్యయ్యో, నా మెడలో హారం కాస్త తెంపేశారు, ముత్యాలన్నీ కింద పడిపోయినాయి అన్నాడు ఆడవేషంలో ఉన్న పగటిచుక్క. మంచం కిందికి వంగి ముత్యాలేరుతున్నట్లు నటిస్తూ, పో ముందు బయటికి అని బిగ్గరగా అరిచాడు సర్దారు. నా ముత్యాలు ఏరుకొనియండి, అట్లానే పోతాను అంటూ పగటిచుక్క తండ్రి అస్థికలు ఏరుకుని వెళ్ళిపోయాడు. దొంగ కొడుకు సర్దార్ను కూడా మోసం చేసినట్టు రాజు గ్రహించాడు. ఆయన ఏకంగా తన మంత్రిని పిలిపించి, మంత్రి, ఈ పని నీ వల్లే కావాలి. దొంగ కొడుకు తన తండ్రి అస్థికలను కలపటానికి ఏ చెరువుకో తప్పక వస్తాడు. అన్ని చెరువుల వద్ద కాపలా ఏర్పాటు చేయించు. అందరిని మోసం చేసిన తన పనులు నెరవేర్చుకుంటున్న ఆ దొంగవాణ్ణి ఎట్లయినా పట్టుకోవాలి అన్నాడు. ఈ సంగతి విని పగటిచుక్క ఒక ఉపాయం ఆలోచించాడు. అతను తన తండ్రి అస్థికలను పొడి చేసి నీటితో తడిపి శరీరం అంతా రాసుకున్నాడు. అమ్మ, నువ్వు బిచ్చగత్తె వేషం వేసుకొని దేవుడి కోనేటి ఒడ్డున వంట చేస్తూ ఉండు. నేను అక్కడికి వచ్చి పిచ్చివాళ్లాగా కోనేట్లు దూకేస్తాను. రాజభట్లను బయటకు తీసేలోగా నా అస్థికలు నీటిలో కలిసిపోతాయి. నువ్వు వండిన అన్నం విస్తట్లో పెట్టి నా దగ్గరికి వచ్చి భోజనానికి పిలువు. ఈలోగా కాకులు అన్నం తినేస్తాయి. నేను నీ మీద కోపం వచ్చినట్లు కొట్టి నీ గాజులు పగలగొట్టేస్తాను, పుస్తెలు తెంచేస్తాను. నువ్వు దెబ్బలు తట్టుకోలేని దానిలాగా కోనేటిలోకి విరికి స్నానం చేయి. తర్వాత నేను బయటకు తీస్తాను. ఈ విధంగా నాన్నకు ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం అని పగటిచుక్క తల్లితో చెప్పాడు. అంతా అనుకున్న ప్రకారమే జరిగిపోయింది. దేవుడి కోనేటి వద్ద జరిగిన సంఘటన వినగానే మంత్రికి సందేహం కలిగింది. ఆయన ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఏమీ సందేహం లేదు. వాళ్ళు చనిపోయిన దొంగ కొడుకు భార్య అయినా మించిపోయింది లేదు. తండ్రి కోసం ఇన్ని చేసిన వాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయకపోడు. అందుచేత సంభావనలకు పోయే బ్రాహ్మణుల మీద కాపలా పెట్టి దొంగ ఇల్లెక్కడో ఈ రాత్రి ఆరా తీయండి అని హెచ్చరించాడు. ఆ రోజే దూరదేశం నుంచి కొందరు బ్రాహ్మణులు దారానగరం చేరి సత్రంలో మకామేశారు. అర్ధరాత్రి పూట పగటిచుక్క సత్రం చేరి వారిని పిలుచుకొని సందుగొందుల వెంట తప్పుదారుల వెంట తిప్పి తమ ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ వారికి శాస్త్రోక్తంగా దాన ధర్మాలను చేసి తెల్లవారే లోపుగా వారిని తీసుకుపోయినట్టే తిప్పి సత్రం చేర్చి వెళ్ళిపోయాడు. సత్రంలో దిగిన పరదేశీ బ్రాహ్మణులు గత రాత్రి ఎక్కడో దానాలు సంభవాలు తెచ్చుకున్నట్టు తెలిసి రాజభటులు వారిని ప్రశ్నించి జరిగిన సంగతి తెలుసుకున్నారు. వారిని వెంట పెట్టుకుని పగటిచుక్క ఇల్లు ఎక్కడుందో తెలుసుకునేందుకు బయలుదేరారు. కానీ చీకట్లో కొత్త చోటు సందులు గొందులు తిరిగి తెలియని ఇంటికి పోయిన బ్రాహ్మణులు రాజభటులకు పగటిచుక్క ఇల్లు చూపలేకపోయారు. భటులు తిరిగి వచ్చి రాజుకు సంగతి తెలియవచ్చారు. పగటిచుక్క బ్రాహ్మణులను సరాసరి తన ఇంటికి తీసుకుపోలేదని, సందుగొందులు తిప్పి వాళ్లకు తన ఇల్లు గుర్తించే వీలు లేకుండా చేశాడని చెప్పారు. ఇంత యుక్తిగల దొంగ కొడుకును పట్టడం శక్యం కాదని రాజుకు తెలిసిపోయింది. ఆయన సభలో
మా భటులను, సర్దార్ను, మంత్రిని మోసం చేసి తండ్రికి ఉత్తర క్రియలు జరిపించిన యువకుడు తనను తాను బయట పెట్టుకున్నట్లయితే అతన్ని క్షమించడమే కాక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు. పెద్ద మనిషి దుస్తులతో ఆ సభలోనే ఉన్న పగటి చుక్క లేచి నిలబడి, మహాప్రభు, నేనే ఆ దొంగను అని చెప్పాడు. రాజు అన్న మాట ప్రకారం పగటి చుక్కకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. పగటి చుక్క దొంగతనాలు మాని తన భార్యతో హాయిగా జీవించాడు. ఇది అండి గజ దొంగ యొక్క గొప్పతనం. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.